దాని 4 స్టెప్స్ చెప్తాను. స్టెప్ నెంబర్ 1 ఫలించుట. స్టెప్ నెంబర్ 2 మరి ఎక్కువగా ఫలించుట. స్టెప్ నెంబర్ 3 బహుగా ఫలించుట. స్టెప్ నెంబర్ 4 విస్తారముగా ఫలించుట. ఆమె నమ్మండి, ఈ 4 వేరు. మొదటిది ఫలించుట. ద ఫస్ట్ స్టెప్ ఫలించే జీవితం. దెన్ సెకండ్ స్టెప్ మరి ఎక్కువగా ఫలించుట. అది సెకండ్ స్టెప్, అంతటితో ఆగల. దెన్ థర్డ్ స్టెప్ బహుగా ఫలించుట. దెన్ ఫోర్త్ స్టెప్ విస్తారంగా ఫలించుట. నాకు వేరే మీరేమీ చేయలేరు. యు కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మీ. నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుండును. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ అది ఎట్లా ఫలించదో, అలాగే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలిస్తారు. నాకు వేరే మీరేమీ చేయలేరు. దేవునికి దూరమై ఏదో చేద్దాం అనుకుంటున్నావేమో. రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా దేవునికి దూరమై ఏదో చేద్దాం అనుకుంటున్నావేమో. ప్రిన్సిపల్ నెంబర్ 1, నాకు వేరే నువ్వేమీ చేయి. నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నా ఇష్టము, నేను ఏదైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను అని అనుకుంటున్నావేమో. నాకు వేరే యాకోబు బేతేలుకు దూరం అయ్యాడు, క్షీణించిపోయాడే కానీ ఉపయోగం లేదు. మళ్ళా బేతేలుకు వస్తున్నాడు, మరలా బలిపీఠం దగ్గరికి వస్తున్నాడు. నాకు వేరే ఏమీ చేయలేదు. మొదటిది ఫలించుట. చూడండి, చెప్తాను. ఒక వ్యక్తి ఎప్పుడు ఫలిస్తాడంటే ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. అబైడ్ ఇన్ హిమ్. ప్రభు బిడ్డ ఎప్పుడు ఫలిస్తాడంటే ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఫలిస్తాడు. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు. ఆయనకు వేరే మనం ఫలించలేము. మనం ఏం చేయాలో తెలుసా? మన ఆత్మీయ జీవితము ఆయనలో నిలిచి ఉండునట్లు కాపాడుకోవాలి. అది మొదటి మెట్టు. దెన్ రెండవ మెట్టు, మరి ఎక్కువగా ఫలించాలి అంటే రెండవ రహస్యం, ఆయన నీలో ఉన్నప్పుడు ద టోటల్ లైఫ్ ఆయన కంట్రోల్లో ఉండాలి. అప్పుడు బహుగా ఫలిస్తావు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర క్రియలు నెరవేర్చాలి. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల, అంటే కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్, అప్పుడు మీరు విస్తారంగా ఫలిస్తారు.